హాయ్ గైస్, అందరూ మస్తున్నారులే. ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ టేస్టీ ఎగ్ ఫ్రై చేస్తుంది. ఇందులోకి అయితే ఒక బాండీలో మనం ఆయిల్ పోసుకొని తాలింపు గింజలను అయితే వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మిర్చిస్ రెండింటిని వేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, బట్ ఫ్రైడ్గా అయితే ఇలా పొడుగ్గా బాగుంటాయి. నెక్స్ట్ కలుపుకోండి, చూపిస్తున్న విధంగా నీట్గా కలుపుకొని మగ్గనివ్వండి. దాని తర్వాత ఒక చిన్న టమాటోని కోసుకోండి. ఒక్క టమాటో ఉన్న చాలు. దాన్ని కోసుకొని ఇందులో అయితే వేసేసుకొని కలిపేసుకోండి చూపిస్తున్న విధంగా. చూడండి మా మమ్మీ ఇప్పుడైతే కొంచెం మిడిల్లో ఏం లేకుండా సైడ్స్ వేసేసి మిడిల్లోకి మొత్తం ఆయిల్ వచ్చేటట్టు చూస్తుంది మా మమ్మీ. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అయితే మీరు ఎప్పుడూ నా వీడియోస్ చూస్తూ ఉండండి, చాలా బాగుంటాయి. నేను ఇంట్రెస్టింగ్గా మీతో పాటు ఇంకా చాలా తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది కరగాలంటే మేమైతే మా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ అది కరగాలంటే మనం కొన్ని వాటర్ పోసుకొని మొత్తం మ్యాగ్నెటిజం లెక్క అలా మొత్తం కలిపేసుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని కూడా ఒక స్పూన్ హాఫ్ అన్న వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ థింగ్ ఎగ్ అంటే ఎంత ఫేవరెటో తెలుసా ఫ్రెండ్స్. ఈ ఎగ్గులు అందరికీ ఇష్టం ఉంటుంది, బట్ బాయిల్డ్ ఎగ్ ఎవరికి ఇష్టం ఉంటుంది. నాకు ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం మా మమ్మీ చేసేది అయితే. ఇప్పుడైతే ఎగ్స్ మా మమ్మీ అయితే 4 తీసుకుంది. 4 తీసుకొని కొట్టిందనమాట. ఎగ్ 4 తీసుకొని షాప్ నుంచి తీసుకొని వచ్చాము. ఇప్పుడైతే బ్రేక్ చేసింది. ఇప్పుడైతే ఇలా మీరు కూడా చేసుకోండి. ఫస్ట్ ఆమ్లెట్ లెక్క వేసుకొని చేసినా పర్వాలేదు, బట్ ఇలా చేసుకుంటే ఇలా చేస్తుంది అనమాట మా మమ్మీ ప్రాసెస్ అనమాట. మా మమ్మీ స్టైల్ ఆఫ్ ఎగ్ రైస్ అనమాట. ఎగ్ రైస్ అంటారు, ఇంకా సంథింగ్ అంటారు. మేమైతే ఎగ్ రైస్ అంటారు. మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా ఆమ్లెట్ లెక్క మనకి ఇంకా అలానే ఉంచితే చాలా గుడ్లు దాని చుట్టూ వేస్తే మనకి అలా వస్తుంది. ఈలోపే మనం మూత పెట్టేసుకొని లీడిల్ విత్ అలా వస్తుంది. నెక్స్ట్ రైస్ కూడా మా మమ్మీ రెడీగా పెట్టింది. చూడండి ఎంత బాగుంది కదా. అది నాకైతే డిఫరెంట్గా అనిపించింది కదా, అది ఎగ్ అలా వస్తుందంట. ఇప్పుడైతే మా మమ్మీ దాన్ని ఒకసారి కలుపుకుంది, స్మాల్ స్పూన్తో కలుపుకుంది. చూడండి ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అడుగంటిది. ఇందులోకి కొంచెం కారం, ధనియాల పొడి, నెక్స్ట్ మసాలా, మా మమ్మీ సీక్రెట్ మసాలా అంటే అన్ని స్పైసెస్ మిక్స్ చేసి మా మమ్మీ మసాలాస్ అన్నిటిని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది. ఇలా కలుపుకోండి. ఇంకా మనం ఎగ్ ఫ్రై ప్రాసెస్లో చేయండి, బట్ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఒక 2 minutes మగ్గనిచ్చేసేసి వెంబటే ఇలా నీడిల్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం గుంజుకొని పోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ రైస్ అయితే వేసుకోండి. మేమైతే హాట్ రైస్ వాడుతున్నాం. దీన్ని సద్దన్నం కూడా చేస్తారు, బట్ మా మమ్మీ హాట్ రైస్తో చేస్తుంది, అంటే వేడి అన్నంతో చేస్తుంది. ఇప్పుడైతే మొత్తం మంచిగా వేసేసుకొని ఇట్లా ఒక్కసారి కలుపుకోండి, చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మా మమ్మీ ఎంత బాగా చేస్తుంది తెలుసా వంటలు. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది, అందుకే మా మమ్మీకి చాలా చాలా బాగుంటుంది. నాకు ఏ వంట చేసినా, ఏ రెసిపీ చేసినా నాకు నచ్చేస్తుంది. అది కూడా మీతో కలిపి షేర్ చేసుకోవాలని నాకు నచ్చింది, అందుకే మీకు కూడా నేను ఇది చేస్తున్నా. అలాగే దీన్ని ఒక డెకరేటివ్ ఐటమ్ లెక్క నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశా. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, చూపిస్తున్నా. అలా నేనైతే చేశాను, అది బాగుంది. ఒకసారి దాన్ని కూడా చూడండి. ఇప్పుడైతే మన ఎగ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్దిసేపు ఒక 2 minutes అట్లా ఉంచేసేసి దీంట్లోకి మీరు కరివేపాకుని, అంటే ఫ్రెష్ కరివేపాకుని ఇలా కరివేపాకు వేసుకొని ఒక 2 minutes మగ్గియండి చాలు. అంటే కరివేపాకు ఎందుకు వేసుకుంటామంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. మంచి స్మెల్ వస్తుంది కాబట్టి నేనైతే చేసుకుంటున్నా. ఇది మన ఎగ్ రైస్ వచ్చేసరికి అయితే మీరు కూడా మస్ట్ ట్రై దిస్ రెసిపీ. అసలు మీకు 10 minutesలో అయిపోయింది. 10 minutes కూడా కాదు, 4 minutesలో అయిపోతుంది. ఇది గైస్ వీడియో వచ్చేసరికి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. బై గైస్.